హాయ్ గాయస్, ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ ఇప్పటివరకు తెలుగులో ఎవరు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవ్రీ ఇయర్ May 5th ఇంటర్నేషనల్ మిడ్ వైఫ్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ మిడ్ వైఫ్స్ ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ చేసే వాళ్ళని మిడ్ వైఫ్స్ అంటారు. మన తెలుగులో వీళ్ళని మంత్రసాలని అని పిలుస్తారు. వీళ్ళు ఈ ప్రపంచానికి ఎంత ముఖ్యం అంటే, ఒక మనిషి భూమి మీదకి రావాలంటే ఒకటి దేవుడాగి ఉండాలి, ఇంకోటి వీళ్ళు సరిగ్గా పని చేయాలి. అంతెందుకు, మనల్ని కంది మన అమ్మాయినా మొదటగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని చూసేది, మనల్ని ఎత్తుకునేది కూడా ఈ మంత్రసానులే. ఆ రోజుల్లో హాస్పిటల్స్ అవి అవైలబుల్గా లేనప్పుడు ఈ మంత్రసానులు చాలా మందికి ప్రాణాలు పోశారు. కానీ కొంతమంది మటుకు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయేవారు. హాస్పిటల్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే జరుగుతుందని WHO రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా సరైన న్యూట్రిషన్ లేక ఇలా జరుగుతుందని మన గవర్నమెంట్స్కి రిపోర్ట్ ఇస్తే, దానికి మన గవర్నమెంట్స్ అంగన్వాడీ కేంద్రాలని, ఆశా వర్కర్ల డిపార్ట్మెంట్ని పెట్టారు. అంతేకాదు, ఇప్పటికీ మన ఇండియాలో చాలా ప్లేసెస్లో హాస్పిటల్స్ అనేవి అవైలబుల్గా లేవు. అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి డెలివరీ చేయడానికి, మంత్రసానులు అవడానికి మన గవర్నమెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది. ఈ డేని ఎవ్రీ ఇయర్ హెల్త్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ ఒక థీమ్తో స్టార్ట్ చేస్తాయి. ఈ 2025లో క్రిటికల్ ఇన్ ఎవ్రీ క్రైసిస్ అనే ఈ థీమ్తో సెలబ్రేట్ చేస్తుంది. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి May 5th జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.